హలో ఫుడీస్, వెల్కమ్ టు విస్ మై ఫుడ్. ఇవాళ నేను మీకు వింటర్ స్పెషల్ 1 పాట్ రెసిపీ స్వీట్ కార్న్ కిచడీ రెసిపీ చెప్పబోతున్నాను. హ్యాపీగా కుక్కర్లో అన్నం వండుకున్నట్లు వండుకోవడమేనండి. ఎంత కమ్మగా ఉంటుందో, నోటికి చాలా చాలా రుచిగా అనిపిస్తుందండి. లైట్గా డిన్నర్కి ఏదైనా తినాలనుకున్నప్పుడు లేదా ఓపిక లేనప్పుడు ఎంతో హెల్ప్ అవుతుంది ఈ రెసిపీ. ఖచ్చితంగా గుర్తుంచుకోండి. ఇంకా గెస్ట్ ఎప్పుడైనా ఇంటికి వచ్చినప్పుడు ఎప్పుడూ అవే పులావులు బిర్యానీలు కాకుండా ఫర్ ఏ చేంజ్ ఇలాంటి సింపుల్ కిచడీ చేసి పెట్టండి. చేయడానికి మీకు ఇంట్రెస్ట్ వస్తుంది, తినే వాళ్ళకి ఎక్సైటింగ్గా అనిపిస్తుంది. చాలా సింపుల్ రెసిపీ బట్ సూపర్ హిట్ రెసిపీ, స్వీట్ కార్న్ కోకోనట్ కిచడీ. లెట్స్ స్టార్ట్. ముందుగా 2 టేబుల్ స్పూన్ల స్వీట్ కార్న్లో కాసి నీళ్ళేసి 80% ఉడికించి పక్కన ఉంచుకోండి. మీ దగ్గర ఫ్రోజన్ స్వీట్ కార్న్ కానీ ఉన్నట్లయితే డైరెక్ట్గా ఫ్రీజర్లో నుంచి తీసి కాసి నీళ్ళేసి కడిగేసి నెక్స్ట్ ప్రొసీజర్ ఫాలో అయిపోవడమే. బాయిలింగ్ అవసరం లేదు. చూడండి, 80% ఉడికిపోయింది కార్న్. దింపేసేయండి. ఈ 80% ఉడికినటువంటి కార్న్లో నుంచి ఆ తర్వాత మిక్సర్ జార్లో 1.25 కప్పుల స్వీట్ కార్న్ వేసి అస్సలు నీరు వేయకుండా పల్స్ చేస్తూ బరకగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లో 3 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేయండి. వేడెక్కినటువంటి నూనెలో 2 ఎండుమిర్చిని తుంపి ముక్కలుగా చేసి వేసుకోండి. మిర్చి కాస్త పొంగిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 పచ్చిమిర్చి తరుగు, 1.5 టేబుల్ స్పూన్ల వెల్లుల్లి తరుగు, 1 టేబుల్ స్పూన్ అల్లం తురుము వేసి జస్ట్ 30 సెకండ్లు వేపుకుంటే చాలు. మనకి జస్ట్ వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు వేగితే చాలండి, ఇంకేం అవసరం లేదు. 30 నిమిషాల తర్వాత మీడియం సైజు ఉల్లిపాయ సగాన్ని సన్నగా తరుక్కున్నది వేసుకోండి. ఈ ఉల్లిపాయ వేశాక 2-3 నిమిషాలు ఉల్లిపాయ మెత్తబడేంత వరకు వేపుకుంటే చాలు. ఉల్లిపాయ మెత్తబడ్డాక టొమాటో తరుగు వేసి టొమాటో పైన తోలు విడిపడేంత వరకు వేపుకుంటే చాలు. టొమాటో పైన తోలు విడిపడ్డాక 1/2 టీ స్పూన్ వేపిన జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు వేసి వేపండి. ఇప్పుడు ఇందులో మనం పల్స్ చేస్తూ గ్రైండ్ చేసుకున్నటువంటి కార్న్ పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ వేసి 4-5 నిమిషాల పైనే అడుగు పట్టకుండా వేపుకోవాలి. కార్న్ వేగుతున్నప్పుడు అడుగు పడుతుంది, అందుకని మరో 1/4 కప్పు దాకా నీరు వేసి అడుగు పట్టకుండా 4-5 నిమిషాల పాటు వేపండి. కార్న్ బాగా వేగిన తర్వాత అప్పుడు ఇందులో గంటసేపు నానబెట్టినటువంటి 1/2 కప్పు బియ్యం వేసి కలుపుకోండి. ఆ తర్వాత ఇందులో 1/2 కప్పు కొబ్బరి పాలు వేసి కలుపుకోండి. మీరిక్కడ కావాలంటే హ్యాపీగా బాస్మతి బియ్యం వేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది ఫ్లేవర్. నేను రెగ్యులర్ రైస్ వాడుతున్నాను. కొబ్బరి పాలు స్వీట్ కార్న్ ఫ్లేవర్ని మరింతగా ఎన్హాన్స్ చేస్తుంది. మాటలు లేవండి, నన్ను నమ్మి ఈ రెసిపీని ట్రై చేయండి. సూపర్ హిట్ అంతే. ఆ తర్వాత ఇందులో కాస్త కొత్తిమీర తరుగు, రుచికి సరిపడా కొద్దిగా ఉప్పు వేసి అన్నం వండుకున్నట్లేనండి 1కి 2 కొలతన 1.5 కప్పులు నీరు పోసుకోండి. అంటే కార్న్ కూడా ఉంది కదా. ఇప్పుడు దీన్ని బాగా కలిపేసి కుక్కర్ మూత పెట్టేసి అన్నం వండుకున్నట్టు 3 విసిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. చూడండి, 3 విసిల్స్ వచ్చిన తర్వాత స్టీమ్ అంతా పోయింది, ఇలా దగ్గరగా ఉంది. ఇప్పుడు ఈ దగ్గరగా ఉన్నటువంటి కిచిడీని మరోసారి కలపండి. ఇందులో 1 కప్పు వేడివేడి నీరు, మనం పక్కన ఉంచుకున్నటువంటి స్వీట్ కార్న్, కాస్త కొత్తిమీర తరుగు వేసి కలుపుకుంటూ అన్నాన్ని మెదుపుకుంటూ 4-5 నిమిషాల పాటు ఉడికించండి. 4-5 నిమిషాలు ఉడికిన తర్వాత చూడండి, ఇలా దగ్గర పడింది. ఆ స్టేజ్లో ఒక్కసారి రుచి చూసి అవసరమైతే ఉప్పు వేసుకోండి. నాకు ఉప్పు తగ్గినట్లుగా అనిపించింది కాబట్టి నేను కొంచెం ఉప్పు వేస్తున్నాను. ఫైనల్లీ 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి కలిపి దింపి వేడివేడిగానే సర్వ్ చేయాలండి. చల్లారితే ఇది అంత రుచిగా ఉండదు. ఆఖరిగా ఒక్క మాట చెప్తానండి, ఈ రెసిపీ ఘాటుగా స్పైసీగా ఉండదండి, కమ్మగా ఉంటుంది. తిన్నాక పొట్టకి చాలా తేలికగా అనిపిస్తుంది. ఇంకా దీన్ని సేవ్తో లేదా ప్లెయిన్ బూందీ, ఖారా బూందీతో కాదండి, ఇంకా సాల్టెడ్ ఆలూ చిప్స్తో సర్వ్ చేయండి. అమృతమేనండి. మీకు ష్యూర్గా నచ్చి తీరుతుంది, ఇది నా గ్యారంటీ. ఏంటి మరి ట్రై చేస్తారా?